Hi friends, welcome to Vaishu channel. For more updates, please subscribe, share and like Vaishu channel. కొత్త పీఆర్సీలో 51% ఫిట్మెంట్ ఇవ్వాలి. టీఎన్జీఓల ప్రతిపాదన. రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51% ఫిట్మెంట్ ఇవ్వాలని 33.67% కరువు భత్యంతో కలిపి 2023 జూలై 1 తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీఓల సంఘం పీఎస్సీ చైర్మన్ శివశంకర్ను కోరింది. సిబిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అభ్యర్థించింది. సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, సహా అధ్యక్షుడు కస్తూరి వెంకట్, సత్యనారాయణ గౌడ్, ఇతర నేతలు లక్ష్మణ్, ముజీబ్, కొండలరెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు సోమవారం శివశంకర్ను బీఆర్కే భవన్లోని ఆయన కార్యాలయంలో కలిసి కొత్త పీఆర్సీపై తమ ప్రతిపాదనలు సమర్పించారు. కనిష్ట వేతనం 35,000, గరిష్ట వేతనం 2,99,100గా ఉండాలని, కనీస పెన్షన్ మొత్తాన్ని 17,500కు పెంచాలని, గ్రాట్యుటీ 24 లక్షలు, 15 సంవత్సరాల సర్వీస్ నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇవ్వాలని, ఇంటి నిర్మాణ అడ్వాన్స్ 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిశు సంరక్షణ సెలవులు ఇవ్వాలని, ఉద్యోగులు చనిపోతే దహన ఖర్చుల సాయం 75,000కు పెంచాలని టీఎన్జీఓ నేతలు కోరారు. జీవన వ్యయానికి అనుగుణంగా పీఆర్సీ ఇవ్వాలని ఇంటర్ విద్యా ఐకాస కోరింది. రాష్ట్రంలో ఉద్యోగుల జీవన వ్యయానికి అనుగుణంగా వేతన సవరణ చేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరింది. ఇంటర్ విద్యా ఐకాస చైర్మన్ పి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘం నేతలు కృష్ణకుమార్, రామారావు, రవీందర్ రెడ్డి, రామానుజాచార్యులు శివశంకర్ను కలిసి తమ ప్రతిపాదనలు ఇచ్చారు. తెలంగాణలో పెరిగిన సగటు జీవన వ్యయం, వినియోగ వ్యయం మిగతా రాష్ట్రాల కంటే పెద్ద ఎత్తున పెరిగిందని, తద్వారా జీవన భత్యాలపై ఆధారపడే వేతనజీవుల జీవన ప్రమాణాలపైన తీవ్ర ప్రభావం పడిందని, దీనిని ఆధారంగా చేసుకుని వేతన సవరణ చేయాలని వారు కోరారు. సమాన పనికి సమాన వేతనం RUPPT కొత్త పీఆర్సీలో భాషా పండితులకు న్యాయం చేయాలని, ప్రాథమికోన్నత హైస్కూళ్లలో బోధిస్తున్న వారికి స్కూల్ అసిస్టెంట్ వేతనం అందించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ RUPPT పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరింది. సంఘం అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ అబ్దుల్లా, తిరుమల, క్రాంతికృష్ణ, ఇతర నేతలు దేవేందర్, హమీద్ తదితరులు శివశంకర్ను ఆయన కార్యాలయంలో కలిసి తమ ప్రతిపాదనలు అందజేశారు. ఇప్పటి వరకు కేవలం ₹150 అదనపు వేతనం ఇస్తూ భాషా పండితులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం భాషా పండితులకు వర్తింపజేయాలని కోరారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వైద్య బిల్లులు చెల్లింపు సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యోగులకు శిశు సంరక్షణ సెలవులను ఏడాదికి పెంచాలని వారు కోరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ వైషు ఛానల్.